ఉపయోగపడుతూ మనం ముందుకు కొనసాగుతూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, మనల్ని మళ్ళా తిరిగి సన్నిధిలోకి ప్రభు మనం తీసుకొని వచ్చారు. కాబట్టి మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, యెహోవాకి మనం కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. అనేక సందర్భాల్లో మరి దుష్టుడు మన మీద పడి మనల్ని ఇదే ఆఖరి రోజు అని చేద్దామని చెప్పి వాడు ప్రయత్నం చేసిన ప్రభు మాత్రం మన తట్టు మన అండగా ఆయన నిలబడ్డారు. నిలబడి మరొక్కసారి మనం సరిదిద్దుకొనడానికి ఈ రోజును మనకి ఇచ్చారు. హల్లెలూయా. ఈ రోజు మనకి ఎందుకు ఇచ్చారంటారు? మనం ఒకసారి సరిదిద్దుకొనడానికి మనకి ఈ రోజు ఇచ్చారు. కాబట్టి మనం దేవునికి ఏమని చెప్తామంటే, ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు నేను తెలియచెప్తున్నాను తండ్రి అన్నమాట మనం చెప్పాలి. నిజంగా మనం ఆత్మీయతలోని నిజంగా బాగా పరిపూర్ణతలోకి వెళ్ళిపోతే, మీకు ఒక మాట నేను సెలవిస్తున్నాను, ప్రభు మనల్ని పిలుచుకుంటారు, పరలోక రాజ్యాన్ని పిలుచుకుంటారు. కానీ మనం ఇంకా ఉన్నామంటే దాని గల కారణం, మనం సరిదిద్దుకునే దినాలు ఇంకా ఉన్నాయి. కాబట్టి ఆయన దీర్ఘశాంతం మన ఎడలు చూపించి, ఇంకా ఈ దినం కూడా నేను నీకు ఇస్తున్నాను అన్నందుకు మనం దేవునికి ఏం చెప్పాలంటే, యెహోవాకి నేను కృతజ్ఞతాస్తుతులు తెలియచెప్పేదను అన్నమాట. మీరు నాకు తెలిసి మీరు న్యూస్ చూస్తున్నారో లేదో మీకు తెలియదు, కానీ మీరు ఇటీవల కాలంలో TV9లో కానీ వీటిలో న్యూస్ చెప్తున్నారు. ధర్మక్షేత్రము పుణ్యక్షేత్రములకి వెళ్ళి కర్ణాటకలో ఒక గుడికి వెళ్ళి, ఆ గుడిలో వెనకాల ఉన్న భూమి తవ్వకాలు చేస్తే బోల్డ్ అన్ని శవాలు దొరికాయి. ఎన్ని శవాలు దొరికాయి అంటే దగ్గర రామారెమ్మి 200 నుంచి 700 దాకా దొరికాయి. ఏంటిది ఇంత ఘోరం ఏంటని చెప్పి వాళ్ళు దాని గురించి చాలా జాగ్రత్తగా వాళ్ళు కూపి లాగితే విషయం తెలిసింది ఏంటంటే, ఆ ధర్మక్షేత్రం, ఆ పుణ్యక్షేత్రానికి వెళ్తున్న వారు, అంటే అన్యుల యొక్క దేవతల యొక్క గుడికి వెళ్తున్న వారిలో ఎవరైతే భార్యాభర్తలు వెళ్తున్నారో, అందులో భార్య అందంగా ఉన్నట్టయితే ఆ భర్తని కిరాతకంగా చంపేసి, ఆ అమ్మాయి మీదేమో అత్యాచారం చేసి వాళ్ళిద్దరిని తవ్వి పాతేస్తున్నారు. పాతేసేవాడు బయటకు వచ్చి ఇవన్నీ చెప్పాడు. వాడు పాతేసిన వాడు ఏమని చెప్పాడంటే, నాకు ఒకసారి ఒక అమ్మాయిని ఇచ్చారు, తను స్కూల్ బట్టలతో ఉంది. స్కూల్ బట్టలతో ఉన్న అమ్మాయిని కూడా అత్యాచారం చేసి చంపేశారు, తన బ్యాగ్ మీద దాచామన్నారు, బ్యాగ్తో సహా కప్పెట్టమన్నారు. చూసారు ఎంత ఘోరం జరుగుతుందో. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే, అన్యుల దేవతల యొక్క గుడులకి వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు కర్ణాటకలో, మీరు చూడండి, న్యూస్లో ఉంది. న్యూస్లో మీరు చూడలేదా? న్యూస్లో బాగా వైరల్ అవుతుంది. ఆ తవ్వకాల్లో దొరికే శవాలు, పుర్రెలు, ఎముకలు అవన్నీ దొరుకుతున్నాయి. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టుగా ఉంటున్నారు తప్ప చనిపోతూనే ఉన్నారు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి మన కృతజ్ఞతాస్తుతులు తెలియచెప్పాలి. నిజ రక్షకుడిని మనకు పరిచయం చేసి, మన జీవితాలకి నెమ్మది కలగచేసి, సమాధానాన్ని కలగచేసి, మన మనోనేత్రాలు తెరిపించి, ఏది సత్యమో ఏది అసత్యమో మనకు తెలియచేసి, నిజంగా అప్పుడులో మరి పాత జీవితంలో బీపీలు ఉంటే ఇప్పుడు బీపీ తగ్గించి, షుగర్ వ్యాధులు కూడా నార్మల్కి తీసుకొని వచ్చి, మనలో ఉన్న ఆందోళన, కలవరములు, చింత అవన్నీ తీసేసి నెమ్మదిని కలగచేసిన దేవుడు, మనకి నిత్యరాజ్య వారసత్వాన్ని మనకు కలగచేసిన దేవుడు. అందుకే మనం యెహోవాకి మనం చెప్పాలి, కృతజ్ఞతాస్తుతులు మనం తెలియచెప్పాలి. నువ్వెంతగానో ప్రేమిస్తున్న నీ ప్రియకుమారుని అర్పింపబట్టడానికి మీరు నా కోసం పంపించినందుకు, మా కోసం పంపించినందుకు నీకు ప్రభువా నీ కృతజ్ఞతాస్తుతులు తెలియచెప్తున్నా. పోన్లే, ఆయన ఏదో వచ్చి మమ్మల్ని అర్థం చేసుకోలేదా అంటే, మా బలహీనతలను గుర్తించిన వాడు ఆయన. మా బలము గుర్తించిన వాడు, బలహీనతలు గుర్తించిన వాడు, పడిపోయినప్పుడు లేవనెత్తుతున్నవాడు, మా స్నేహితుడిగా ఉండడానికి ఆయన అనుమతించావు నాయన. ఈరోజు నీకు ఒక మాట చెప్తున్నాను, మీరంటూ ఒక వ్యక్తితోని చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారంట. అది ఎవరు? చాలా ఓపెన్గా మీ బలహీనతను గురించి కూడా మాట్లాడుతున్నవారు ఎవరు? నేనైతే స్పష్టంగా చెప్తా, యేసుక్రీస్తు. నాదేమైనా బలహీనత ఉంటే నేను ఆయనకి చెప్తా, ఇది నా బలహీనత ఉంది నా స్నేహితుడా అని చెప్తా. నాకు ఒక స్నేహితుడు అమెరికా నుంచి ఫోన్ చేశాడు ఒకసారి. అయ్యా, నేను నాకు తెలిసిన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొద్దిగా అంత దైవభక్తి లేని వారు, వాళ్ళు జ్యూస్లో నాకు ఏం చేశారంటే వాడ్కా కలిపిచ్చేశారు. నాకు తెలియక తాగేసిన తర్వాత మొత్తం వస్తుంది. ఏంటి మొత్తం వస్తుందని అడిగితే వాళ్ళు కొద్ది మందు పోసా అన్నారు. అమ్మమ్మ ఎంత పని చేశారు అనుకున్నా.
కానీ ఆ మత్తులో ఇంకా 2, 3 తాగేశాడు. తాగేసిన తర్వాత నాకొకసారి టైప్ చేశాడు. దైవజనుడా, మరి నేను ఇలా చేశాను. మరి ఏంటంటారంటే నేను వెంటనే చెప్పాను. నా యేసుక్రీస్తు ప్రభువు క్షమించట విషయంలో ముందున్న దేవుడై ఉన్నారు. నిన్ను క్షమిస్తున్నారు, మళ్ళా అలా తాగమాకండి. ఆమేన్. అంతేనా ప్రభు అదిగా చెప్పారు. మళ్ళా అలా తాగమాకండి. మీరు మొత్తం నాతో అయితే పంచుకున్నారుగా, మళ్ళీ అలా తాగమాకండి అని చెప్పాను. సరే అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. మరి ఇంత మంచి స్నేహితుడిని మనకి ఇచ్చినందుకు దేవుడైన యెహోవాకు మీరేం చెప్తారు చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తారు కదా దేవుని బిడ్డలారా. మన ప్రతి ఒక్క నడవడికను గమనిస్తున్న దేవుడు, మనల్ని లేవనెత్తుతున్న దేవుడు, మన ధైర్యపరుస్తున్న దేవుడు, దేవుని బిడ్డలారా, మనం విడిచిపెట్టని దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో సహవాసం మనం పెంచుకోవడానికే మనం ఇక్కడికి వచ్చాం. నా ప్రియ కుమారుని యొక్క సహవాసమునకు నేను మిమ్మల్ని పిలిచి తిని అన్నారు దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ఆయన ప్రియ కుమారుని యొక్క సహవాసమునకు. ఇప్పుడు మనందరం ఎందుకు వచ్చామంటే, జస్ట్ వీఆర్ మేకింగ్ ఏ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ విత్ జీసస్. యేసు క్రీస్తు ప్రభువారితో మనందరం సహవాసం చేయడానికి వచ్చాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి మాట మరి ఆరోగ్యకరమైన మాట, చాలా ఉపయోగకరమైన ఒక ధ్యానము చేసి కొద్దిగా మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని ఉజ్జీవపరచడానికి ప్రయత్నం చేస్తున్నాను. అటు తర్వాత ఆరాధన హృదయపూర్వకంగా చేద్దాం. ఆమేన్. అందరు దయచేసి మీ యొక్క కనుదృష్టి 105వ కీర్తన మొదటి వచనం చూడండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనుల్లో ఆయన కార్యములు తెలియచేయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కల్పన అని చెప్పి ఒక సహోదరి, ప్రభు తన నిమిత్తం ఎంత గొప్ప కార్యం చేశారో అన్నమాట నీకు చెప్తున్నాను. తనకి మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ ఉన్నారు, 2 మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్. ఈరోజే యూట్యూబ్లోని ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. ఒక చిన్న బిడ్డని పట్టుకొని ఆకాశం వైపు నేను చూపించాను. మీలో ఎవరన్నా ఒక్కలన్నా ఆ షార్ట్ మీరు చూసుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు మార్నింగే అప్లోడ్ చేశాం. ఒక చిన్న బిడ్డను, ఆ చిన్న బిడ్డ మరి పుట్టింది మొదలుకొని ఇప్పుడు దాకా కళ్ళు కనబట్లే, చెవులు వినపట్లే, స్పందించట్లే, మాట్లాడట్లే, ఏమీ లేదు, ఉన్నాడంతే. దేవుని బిడ్డలారా, మరి యేసయ్య ఈ బిడ్డ మా బిడ్డ కాదు మీ బిడ్డ అని చెప్పి చెయ్యెత్తి అలా చూపించి ప్రార్థిస్తే నాకు నిన్నటి నుంచి వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి ఫోన్ చేస్తున్నారు. నేనే లిఫ్ట్ చేయలేదు, వేరే పనిలో ఉండి లిఫ్ట్ చేయలేదు. కానీ వాళ్ళు చెప్తున్న నాకు మాట ఏంటంటే, అబ్బాయి స్వస్థత నొందుకున్నాడంట. హల్లెలూయా. వాళ్ళ నాన్న ఏడుస్తున్నాడంట. ఎవరా దైవజనుడు, నేను చూడలేదు, అంత గొప్ప కార్యము దేవుడు అలా చేశారు, మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా, ఏ ప్రార్థనకి వెళ్ళావు, ఎవరు ఆయన అని చెప్పి అడుగుతున్నారంట. దేవునికి స్తోత్రం. చాలా మంచిది. దేవుడు అద్భుతం చేశారు, ఆశ్చర్యకార్యం. నా దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయి దేవుడై ఉన్నారు. హల్లెలూయా. మితిలేని కార్యాలు, అద్భుతాలు. మొన్నటికి మొన్న ఆ యొక్క వెస్ట్ బెంగాల్ నుంచి నేను వచ్చేటప్పుడు కొద్దిగా 2 శత్రువులు లేవనెత్తబడి వాళ్ళు అన్నారంట, నన్ను పిలిచిన వాళ్ళని అన్నారు, మీ పాస్టర్ గారు వెళ్ళిపోయారా, మీ ప్రాఫిట్ వెళ్ళిపోయారా, మీ ప్రవక్త గారు వెళ్ళిపోయారా అని చెప్పి అన్నారంట. కానీ ఈరోజు ఈ అద్భుతం జరిగిపోయిన తర్వాత మా సేవకులు మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అడుగుతున్నారట. చూసారా, మంచి జరిగితే మా మనసు బాగోపోతే ఇది ఇలా ఉంది. మరి లోకం ఇలాగుంది దేవుని. కానీ మనం ఏదైనప్పటికీ మనం యెహోవాని మనం ప్రకటిస్తూనే ఉన్నాం. దేవుడైన యెహోవా చేయు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం ప్రకటన చేయుచునే ఉన్నాం. మనం ఏ కమ్యూనిటీలో అయితే మనం ఉంటున్నామో ఆ కమ్యూనిటీలో ఉన్న యొక్క వ్యక్తులకు, ఆ యొక్క సహవాసాలకి మనం తెలియచెప్పాలంటే నా దేవుడు ఎంత గొప్పవాడు. ఆమేన్. మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది తప్ప మనం చెప్పకపోతే అసలు వాళ్ళకి తెలియదు. కాబట్టి మనం చెప్పి మనం వాళ్ళని బలపరచాలి. పాపం వాళ్ళు ఎందులో ఉన్నారు చెప్పనా? మన కమ్యూనిటీలో ఉన్న వారందరూ ఎందులో ఉన్నారు చెప్పనా? బంధకాలు. కమ్యూనిటీ అంటే మీరు ఏమనుకున్నా, కులం యొక్క కమ్యూనిటీ మాట్లాడుతున్నారా పాస్టర్ గారు? లేదు, మనుషులు అన్న కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నారు. అవే మనుషులు అంతే. ఈ మనుషుల యొక్క కమ్యూనిటీలో దేవుని బిడ్డలారా, మన భాష వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళ భాష మనకు అర్థమవుతుంది. మన ఈ అంచె దినాల్లో మనం వచ్చాము, చాలా దుర్మార్గమైన క్రియలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న కాంగోలో ఒక చర్చిలోకి జొరబడి
ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు 38 మందిని కాల్చి చంపేశారు. అది క్యాథలిక్ రిట్రీట్ సెంటర్, అది క్యాథలిక్ చర్చ్. అది క్యాథలిక్ చర్చ్ అన్నా ఏ చర్చ్ అన్నా అది మరి యేసేదే కదా. వాళ్ళు మేరీ మాతను కొలుస్తున్నారు, అయినప్పటికీ అవి అక్కడ యేసేను గురించి మాటలు ఉంటాయి కదా. వాళ్ళు క్రిస్టియన్సే కదా. అది ఎంత బాధాకరమైన విషయం. 38 మందిని చంపేశారు. దేవుని బిడ్డలారా, ప్రకటించేవాడు ప్రకటించాలంతే. ఆమేన్. ఆ ప్రకటనలో ఎందరో ఇక మనసులు మారతాయి. మరి దేవుడు చెప్తున్నారు, మీరు కృతజ్ఞత తెలియచేయండి. వాటి తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి సంగమా? మీరు ప్రకటించండి. ఆయన గురించి మీరు గంభీరమైన స్వరమండల సితారులతో మీరు ఆయన్ని ప్రకటన చేయండి. హల్లెలూయా. పాపం ఎవరు చాలా మందికి తెలీదు, అనుభవించలేకపోతున్నారు. అలాగే మన మూడో పని కూడా మనం చేయాలి. ఏంటి తెలుసా? మనం అందరం కలిసి మరొక్కసారి మీకు చెప్తున్నాను, ప్రార్థన చేయాలి. శుక్రవార ప్రార్థన చేయాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మన కమ్యూనిటీ అంతా కలిసి ఒకరోజు మనం ప్రార్థన చేస్తాం, కానీ స్వతహా ప్రార్థన మిగతా 6 రోజులు మీరు చేసుకుంటారు. కాబట్టి అందరూ ప్రార్థనకు రండి. నేను సాయంకాల సమయంలో మరి పాస్టరమ్మ గారు అలాగే మరి చెల్లెమ్మలు కొంతమంది మరి చక్కగా మరి వచ్చారు. వాళ్ళు వచ్చి నిన్న బలిపీఠం దగ్గర చాలా బలమైన ప్రార్థనలు వాళ్ళు జరిపించారు. దేవుని బిడ్డలారా, చాలా సంతోషమే. కాబట్టి నేను చెప్తున్న మాట, మూడో మాట మీ అందరికీ, మనం చేయాల్సింది ఒకటి, కృతజ్ఞత ఆయనకి చెల్లించాలి. రెండోది ఆయన గురించి ప్రకటించాలి. మూడోది ఖచ్చితంగా మనం చేయాల్సిన పని, మన ఆయన రాజ్యమును గురించి ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. చేయాలి. కాబట్టి చిన్న మాట ఒకటి చూడండి, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. చూడండి 3వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకువారు, ఆయన మార్గములు వెదుకువారు, ప్రార్థనలో వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఖచ్చితంగా వాళ్ళకి సంతోషం మిగులుతుంది. అది ప్రారంభంలో కొద్దిగా దుఃఖముతో ఉండినా సరే, కన్నీటితో విత్తినా సరే, మళ్ళా తిరిగి మనం వస్తున్నప్పుడు పన్నలు కోసుకొని వచ్చేలాగా దేవుడు చేస్తారు. అలాంటి ప్రార్థన, యెహోవాను వెదుకుతూ మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చివరి నేను చెప్పి మనందరం ఈరోజు ఆరాధనలోకి మనం వెళ్ళిపోదాం. ఇంకా ఒక్క నిమిషం మాత్రమే. ఆయన వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. అంటే ఆయన ప్రెజెన్స్ని మీరు వెదకండి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు జ్ఞాపకము చేసుకునడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక మాట మీరు ఒకసారి వినండి ప్లీజ్. అబ్రహాము దేవుని నమ్మను, కాగా ఆయన నీతిమంతుడు. ఆయన దేవుని యొక్క స్నేహితుడు. ఆయన నమ్మెను, నీతిమంతుడు. ఆయన అబ్రహాము స్నేహితుడు అన్నాం. ఓకేనా? మరి అంతకుముందు మరి నోవాహు కూడా నమ్మను కదా. మరి నోవాహు విషయంలో నోవాహు దేవుని యొక్క స్నేహితుడు అన్న మాట అనలేదు. నోవాహు ప్రారంభము మొత్తం ఈ లోకమునంతటికి తను మాత్రమే ఉన్నాడు. కానీ నోవాహు నుంచి అబ్రహాం వరకు వచ్చేసరికి విషయం ఏమైందంటే, ఈ లోకమంతటిలో ఇజ్రాయేలు అని పిలువబడుతున్న దేవుని యొక్క సంఘము ఉన్న ప్రాంతము తయారైంది. ఆ ప్రాంతానికి ఆ ప్రాంతవాసులకి నిన్ను ఒక తండ్రిగా నేను నియమించుకున్నాను అని చెప్పి సంఘము యొక్క ప్రారంభం అక్కడ జరిగింది. కాబట్టి సంఘ ప్రారంభము జరుగుతున్న యొక్క పునాది నుంచి ఆయన మాట్లాడుతున్నారు. అది అబ్రహాముతో మరి ప్రారంభం చేశారు. దేవుని బిడ్డలారా, లోకమంతటి మీద ఉన్నప్పుడు నోవాహుతో ఆ మాట అనలేదు. కానీ లోకములో ప్రత్యేకింపబడిన సంఘం ఉన్నప్పుడు చెప్పారు ఆ మాట. ఏం చెప్పారంటే, నీవు నన్ను నమ్ముచున్నావు కాబట్టి అది నీకు నీతిగా ఎంచి నిన్ను నా స్నేహితుడిగా,
ఆ స్నేహితుడైన ఆ అబ్రహాము వంశస్థులారా, ఆ యాకోబు వంశస్థులారా, అంటే ఇప్పుడున్న సంగమా, మీరు ఏం జ్ఞాపకం చేసుకుంటారంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆమె మన ఏ స్థితిలో నుంచి మన తీసుకొని వచ్చారు ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలంట. అసలు మనకి ఏ స్థితిలో నన్ను పెట్టావు, ఇప్పుడు నాకు అధికారం ఇచ్చారా? మనకి దేవుడు అధికారం ఇచ్చారు కదా, పవర్ ఇచ్చారు, అధికారం ఇచ్చారు. దేవునికి మహత్తరమైన కృప మన ఎడల మరి చూపించారు. హల్లెలూయా. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు ఎన్నో ఎన్నో. నేనైతే అనేకమైన ప్రాంతాలకు వెళ్తున్నాను, నాకు తెలియని ప్రాంతాలు నేను వెళ్తున్నాను. రేపు ఇదిగో మళ్ళా మనం 19వ తారీఖు లంబసింగ్లో రాజ్ పనస్ అని చెప్పి ప్రాంతానికి వెళ్తాం. చాలా ఎత్తైన ప్రాంతం. దానికి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు ఎవరు రాలేదు, చాలామంది రాలేదు. మళ్ళీ దానికి వెళ్తున్నాం. అసలు ఈ ప్రాంతాలు నాకు తెలియదు, దేవుడు తీసుకొని వెళ్తున్నారు. కొత్త కొత్త వాళ్ళని పరిచయం చేస్తున్నారు, వాళ్ళకి వాక్యంలో బలపరుస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన విడుదల, వాళ్ళకి కావాల్సిన కృప మరి ఇవ్వడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. ఇదిగో నేను అక్కడే ఉన్నాను, తురకపాలెం అన్న ప్రాంతంలో ఉన్నాను. తురకపాలెం అన్న ప్రాంతంలో అసలు ఎంత పరిచర్య చేశారో, వాళ్ళు పరిచర్య చేశారు. నేను చూశాను. దేవుని బిడ్డలారా, చూపులతో చంపేసే వాళ్ళు మీరు చూసారా? మాటలతో చంపేసే వాళ్ళు మీరు చూసారా? చేష్టలతో, ప్రవక్తలతో చంపేసే వాళ్ళు చూసారా? నేను అక్కడికి వెళ్ళాక చూస్తాను. తిండి పెట్టి చంపేసే వాళ్ళు చూసాను. తిండి పెట్టి చంపేయడం మరి ఆన్లైన్లో వింటారేమని చెప్పేది ఒక ఇది. వాళ్ళు ఫోటో తీస్తున్నారు. ఏమేమి పెట్టారంటే కొబ్బరన్నం డాక్ష తెచ్చారు. నేను నాకు ఒక్కడికే కొబ్బరన్నం డాక్ష, మటను, చికెను ఫ్రై, ఫిష్ ఫ్రై అన్ని పెట్టి నేను అన్నాను, ఇది ఎవరైనా ఫోటో తీశారంటే నేను పెద్ద భక్ష్యకారులాగా ఉంటాను నేను. అదేంటి అది ఎవరో ఉంటాడు కదా, ఎవరు అతని పేరు, హోటల్ కూడా కొంతమంది పేర్లు పెట్టుకుంటారు, కుంభకర్ణుడు ఏదో అంటారు కదా, అలాగుంటుంది. సరే ఏంటిది, నేను రకరకాల ప్రాంతాలు మేము చూస్తున్నాము, రకరకాల మనుషులు మేము చూస్తున్నాము, రకరకాల యొక్క శ్రమలు కూడా మేము చూస్తున్నాము. చాలా డిఫరెంట్గా ఉంది అసలు అంతా. దేవుని బిడ్డలారా, ఓకే, నేనైతే ఒక మాట నేను నమ్ముతాను. ఏంటంటే అసలు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఇవన్నీ. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కొత్త వ్యక్తుల్ని మరి పరిచయం చేస్తున్నారు. మరి ఎన్నో ప్రాంతాలకి మరి ట్రావెల్ చేయించేలా చేస్తున్నారు. పాస్టర్ గారు మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే, ఇదిగో నేను పలానా ప్రాంతం. అదేంటి నిన్న వైజాగ్లోనే ఉన్నారుగా, ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళిపోయారు? ఎంత స్పీడ్ ట్రావెలింగ్స్ ఇచ్చారు దేవుని బిడ్డలారా. మరి ఆయన చేసే ఆశ్చర్య కార్యాలే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనందరి జీవితంలో చేస్తున్నారు. సేవకుడికి ఒక్కడికి కాదు, మీకు అందరికి కూడా చేస్తున్నారు. ఆమేన్. స్థితి పరిస్థితి మారుస్తున్నారు, మిమ్మల్ని దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నమ్ముతున్నారా తల్లులారా? నమ్ముతున్నారా? మన మీద ఉన్న అప్పులు దేవుడు కొట్టేస్తున్నారు. నమ్ముతున్నారు కదా? మనల్ని అందరినీ దేవుడు లేవనెత్తుతున్నారు. మీరు ఎప్పుడు ప్రార్థన చేయండి, నాలో అస్వస్థత ఉండడానికి వీల్లేదని చెప్పండి. అస్వస్థత దేవుని నుంచి వచ్చినది కాదు. ఆమేన్. మనం ఎప్పుడు చూసినా ఆరోగ్యముగా ఉండాలి. నేనైతే సంగమా నేను మీకు చెప్తున్నాను, ట్యాబ్లెట్లు వేసుకోలేని కృప మీరు అడగండి, ప్రతిరోజు మీరు అడగండి. ట్యాబ్లెట్ అన్నది నా నోట్లో వెళ్ళడానికి వీల్లేదు. అంటే వేయకుండానే స్వస్థత అయిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలు ముందు స్వస్థత ఉండాలి, ట్యాబ్లెట్ దాకేందుకు? స్వస్థత ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయి దేవుడై ఉన్నారు. కాబట్టి కళ్ళు మూసుకుందాం, తల ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసాం, అందరం ఆరాధించుకుందాం. ఆరాధనకి యోగ్యుడు, పూజ్యుడు ఆయనే. ఆయన గురించి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యముల గురించి సంభాషణ చేయుడి అని కీర్తనకారుడు 105వ కీర్తనలో మరి చెప్పారు. ఆయనను గురించి మనం పాడదాం. మహత్తరమైన దేవుని గురించి పాడదాం. సర్వశక్తుడైన దేవుని గురించి పాడదాం. మన స్నేహితుని గురించి పాడదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన గురించి మనం పాడదాం. సర్వశక్తుడైన దేవుడు తండ్రి